ఓకే, ఫైనల్లీ 2024కి ఎలక్షన్ ఎలా ఉండబోతుందని మీరు ఊహిస్తున్నారు? అంటే ఎలక్షన్ ఎలా ఉండబోవటం అంటే ఎలక్షన్ అంటే మంచిగా సాగిద్దనా, లేకపోతే రెడ్డి కమ్మ ఇష్యూగా నడుస్తుందనా, కమ్యూనిటీ బేస్డ్ ఇష్యూస్ ఉంటాయనా, లేకపోతే నువ్వా నేననే వాళ్ళ ప్రజలు బలవుతారనా, లేదా భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా ఎలా ఉండబోతుందో ఈ ఎలక్షన్ అనేది చాలా కన్ఫ్యూజన్గా ఉంది. మహాభారతం అప్పుడు ఎలా ఉంటుందో అయితే తెలియదు, కానీ ఇస్తున్న స్పీచ్లు సిద్ధం, మహాభారతం అర్జున్ని అని అనడం, యుద్ధం ప్రారంభం, ఇవన్నీ మహాభారతాన్ని కళ్ళకు కనిపిస్తున్నట్టు ఫ్యూచర్ చూపిస్తూ ఉన్నట్టుంది. మరి ఈ ఎలక్షన్కి మరి శ్రీకృష్ణుడైన మోడీ ఎలా ప్రవర్తించబోతున్నారు అనేది ఇక్కడ ధర్మరాజు ఎవరు లేరు. శ్రీకృష్ణుడైతే మోదీ గారు అన్నమాట వాస్తవమే, కానీ ఇక్కడ ధర్మరాజు అయితే ఎవరు లేరు. ఆ రెండు పార్టీల్లోనూ కూడా ధర్మరాజులు ఏమి లేరు. కాకపోతే ఇక్కడ ధర్మరాజులు ఎవరు ఉన్నారంటే ఈ రాష్ట్ర ప్రజలు మాత్రమే. వారి కోసం వారి పక్షాన వహించి భారతీయ జనతా పార్టీ ఈ జరగబోయేటటువంటి ఎన్నికల్ని సక్రమైనటువంటి రీతిలో సరైన విధంగా ముందుకు తీసుకెళ్లేదానికి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా నిలబడి ఉంటుంది. దానిలో ఎటువంటి అనుమానం కానీ ఆలోచనతో కానీ పని లేదు. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరిగే విధంగా కేంద్రంలో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ కూడా తగిన చర్యలు తీసుకుంటుంది. దానికి ఏమైతే కావాలో ముందస్తుగానే కేంద్ర ప్రభుత్వం దానికి తగినటువంటి అన్ని రకాల చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ప్రశాంతంగా జరుగుతుందనేది కూడా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా, ఈ ప్రాంత వ్యక్తిగా నేను కూడా భావిస్తూ ఉన్నా. రెండు పార్టీలు యొక్క విధానం కనుక ఈ దేశం పట్ల, ఈ రాష్ట్రం పట్ల అభివృద్ధి కనుక కాకపోతే వారు అరాచకం చేస్తారంటే చూస్తూ కూర్చునేదానికి భారతీయ జనతా పార్టీ మాత్రం సిద్ధంగా లేదు. చూసారు కదా ఇంటర్వ్యూలు. ఎందుకు 2024 బీజేపీ అంటే వైఎస్ఆర్సీపీ టీడీపీ వార్లో బీజేపీ పాత్ర ఎలా పోషించబోతుంది, ఎన్ని అరాచకాలు చేద్దాం అనుకున్నా సరే భారతీయ జనతా పార్టీ కీలకంగా ఉంటుంది. వాళ్ళకి అవకాశం అయితే ఇవ్వదు. చాలా సక్రమంగా, చాలా ప్రశాంతంగా ఎన్నికలు అయితే జరిగే విధంగా అయితే ఈసారి కీలకంగా నడుచుకోబోతుంది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ప్రజలు ప్రశాంతంగా కూడా ఎలక్షన్ నడుపుకోవచ్చు, చేసుకోవచ్చు కూడా. నాయకులు అనే దిశగా అయితే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది. మరి మరొక ఇంటర్వ్యూ మిశ్రాన్ని మళ్ళీ మిమ్మల్ని కలుస్తుంది. అందరూ సెలవు, నమస్కారం.